హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకర్ హోమ్. మేమైతే మస్తున్నామండి, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా డాడీ కలిసి అక్కకి నచ్చింది ఒక ప్రోడక్ట్ బుక్ చేసామండి. అది ఇప్పుడు డెలివరీ అవుతుంది, అంటే ఇంటికి వస్తుంది. ఇప్పుడు అక్కకి సర్ప్రైజింగ్గా చూపిద్దాం అనుకుంటున్నాను, అందుకని వీడియో తీస్తున్నా. డాడీ కూడా లేడు ఇంట్లో. అది ఎట్లా ఫీల్ అవుతుంది ఏందో ఒకసారి చూద్దాము. అందుకని మీరు కూడా నాతో పాటు రండి. లెట్స్ గో. వస్తున్నా. డాడీ ఫోన్లో నుంచి ట్రాన్సాక్షన్ చేస్తా అంటుండు. ఇప్పుడు ఏమైతే చూడాలి పోయి. ప్రోడక్ట్ మంచిగా వచ్చిందా లేదా. మొత్తానికి దాన్ని చెప్పకు, అది చూసి అది లోపల తీసుకోపా. వచ్చేసింది కొరియర్. నువ్వు పెట్టుకోపో, నేను పెట్టా, నేను తీసుకోపోతా. జరుగు నువ్వు ఆడ. ఫైనల్లీ కొరియర్ వచ్చేసింది. ఇప్పుడు అదేం చేస్తా చూద్దాం. ఫైనలీ మా పార్సల్ వచ్చేసింది. దాంతోపాటు డాడీ కూడా వచ్చేసిండు. మధ్యాహ్నం కల్లా వచ్చేసి దానికి తెలియద్దనేసి నాకు చెప్దాం మనిషి తొందరగా వచ్చేసిండు. తెలియదు చెప్పొద్దు, సస్పెన్స్. నేను డాడీ ఇద్దరం కలిసి. డాడీ నాకు చెప్పొద్దు అనేసి తొందరగా ఉరుక్కుంటూ వచ్చేసిండు నా కోసం. నేను ఎక్కడ రివీల్ చేస్తాను అని. పొద్దుగాల 10 కన్నా 12 కన్నా వస్తుంది అన్నారు. లేకపోతే నైట్ 10 కన్నా 12 కన్నా నైట్ వస్తుంది అన్నాడు. ఇప్పుడు అది కరెక్ట్ 5 కానికే ఫోన్ మాట్లాడుకుంటే ఆగుస్తుంది. మాట్లాడుకుంటుంది వాళ్ళ సీనియర్ తోటి. మనం ఎందుకు మధ్యలో పోయి ఇప్పుడు అలాగా అలా సీనియర్ తోటి మాట్లాడుకుంటే వస్తుంది. అక్క పిలిచి ఇంకా పిలవాలి, రమ్మని అలా. అమలక్క, ఏయ్ అక్క ఒకసారి రా. ఇది ఇప్పుడు అంతా రాదు. అక్క చూపి పెద్దగా ఉంది పార్సల్. ఏంటిది అసలు? కత్తెర తీసుకోరా. వచ్చినావా? నిన్ను పొడుద్దామని కత్తి తీసుకొని వస్తున్నా. నీకే దీంట్లో ఉంది, ఒకసారి అన్బాక్స్ చేయి. ఏంటిదే అది? చాక్లెట్ బాక్స్ ఉంటుంది దాంట్లో, అంతే. దాని నుంచి ఏమన్నా నీకోసం. నిజంగా ఓపెన్ చేద్దురా. కూర్చో. ఏంటిదే నీకు అడ్డీ సర్ప్రైజ్ గిఫ్ట్లే వస్తున్నాయి. ఏంటిది? యూజ్ వచ్చేదేనారా? యూజ్ వచ్చేదే. మరి అక్కకి బుక్ చేసినప్పుడు అక్కడనే ఓపెన్ చేయమను. అది ఓపెన్ చేసాం మనం. జస్ట్ పక్క నుండి
ఆ చాక్లెట్ బాక్స్ మంచిగా వచ్చిందా రాలేదా ఒకసారి చాక్లెట్ బాక్స్ దానికి సిల్క్ సిల్క్ ఇంత ఉంటుందిరా, ఇంత ఉంటుందిరా, ఇంత ఉంటుంది సిల్క్. అబ్బా నీకు దండం కానీ చిన్న సిల్క్ వద్దులే చెప్పదు. కత్తెర తీసుకొస్తే బెటర్ అక్కి. కాదక్క గమ్మున తీయకాను ఒకదాని నీట కాలు పడుతుంటావు. నేను తీసి రప్పును పొడుచుకోవాల్సింది. ఏంటిది వద్దా? వద్దా లేదు అంటే ఇప్పుడు సడన్ గా ఏం అకేషన్ లేదు. ఏమో డ్రెస్ ఏమోనే నాకు తెలిసి పెద్దగా ఉంది. మొన్న వచ్చిందిగా, అంటే మొన్న డబ్బాలు వచ్చింది ఒక డ్రెస్. వైట్ చున్నీ లేదన్నారు కదా అందుకని. వీడు అక్కకి ఇప్పించిన, అక్కకి ఆర్డర్ పెట్టినా అంటాడు, మళ్ళీ వీడే పీక. ఏంటిది అది? నాకేం అర్థం కాదు. ఏంటిది అది? ఇయర్ పాడ్స్. ఏదేది? థ్యాంక్ యూ సో మచ్. నీకు వద్దన దాని లేవసేనా? అరే చాక్లెట్ అది. దీంట్లో ఏమన్నా రాసిన అప్పుడు గుంజుకున్నా. అంత చూసి అంత లేదులే అది. అవునులే. ఏది ఇయర్ పాడ్స్ ఏనా అని నీకు అవసరం వస్తాయా? అడిగినవావే నువ్వు? వీటితోటప్పుడు మజాక్లో అన్నా నేను. ఫోన్లు పోతున్నాయి అంట వాళ్ళ ఫ్రెండ్స్. అది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటది నిద్ర రాకుండా బస్ లో. అదేదో బ్యాగ్ వేసుకొని లిస్ట్ లో పెట్టుకొని పాటలు వినుకుంటా కూర్చుంటది కదా అనేసి. అబ్బో, అయితే నీతో డిస్కస్ చేసింది, నువ్వు డాడీతో డిస్కస్ చేసినట్టున్నావు. అది మా జాగ్ ఒక మాట వేసింది, మనకి మాట వేస్తే అంటే ఫోన్ బ్యాగ్ లో పెట్టుకొని ఓన్లీ ఇయర్ పాడ్స్, అంటే ఫోన్ బయటికి ఫోన్ వచ్చినా అది ఇట్లా అంటే ఆయన ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా హెల్ప్ అవుతాయి. అవునా? ఏది ఒకసారి చూపి నాకు అది. ఇయర్ ఫోన్స్ అయితే ఫోన్స్ కి సందు ఉంటుంది మమ్మీ. ఏంటి కంపెనీ? నా వాచ్ కూడా బోట్ కంపెనీ మంచిదేనా? అంటే ఏ కలర్? నల్లదేనా? ఓపెన్ చేసి చూడండి. తీయరా అది? ఇంకా నేనే చూపిమన్నలే, నాకు వీటి గురించి అంత ఒక్క నిమిషం ఇది ఒక్క ట్రై చేసి ఇస్తా అంతే. నేను ఓపెన్ అయితే నేను చెయ్య జస్ట్. వీడు అయిపోయింది మమ్మీ, అర్థం చేసేసుకుంటున్నాడు మనుషుల్ని. ఇక వాడు ఫోన్లు పోతున్నాయని తిడుతున్నారు, చేస్తున్నారు. రాగానే ఏంటి బాక్స్ రాలేదండి? రాలే. పుట్టిగా అట్లా వస్తే ఎట్లనా? బాక్స్ వచ్చింది. చూపి. ఏందో లైట్ వెలుగుతుంది? అదే కదా ఛార్జింగ్ ఉన్నట్టు. ఏ గ్రే కలరా? దీనికి ఒక ఛార్జర్ ఒక సిపిలాక నీ ఫోన్ లో దీనికి కూడా వస్తుంది. చార్జర్ తోటి 3 పిట్టలు. ఏంటి ఛార్జింగ్ కూడా వచ్చిందా? ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇయర్ పాడ్స్ కి? పెట్టుకోవాలి పక్కా. పెట్టుకోకపోతే ఎట్లా మమ్మీ? చూపి అని. ఏదైనా ఫోన్ ఏది? ఒకసారి చూపి. ఏం పేరు వస్తుంది చూద్దాందా? బోట్ కంపెనీదా? ఎంతరా కాస్ట్ చెప్పు. అరే ఎవరికన్నా యూజ్ అయితే కొనుక్కుంటారు కదా. ఆఫర్ లో నాకు 1000 పడ్డది. ఆఫర్లోనే 1000 అంటే మరి మామూలుగా అయితే 2000 ఉంటుందా? అంత ఉంటాయారా ఇయర్ పాడ్స్? కాస్ట్లీ. బోట్ కంపెనీ మంచిదే అంటే. బోట్ కాబట్టి ఫస్ట్ చేతులు నాది మంచిది, నేను కనెక్ట్ చేశాను. ఒక తీసి చెవులో పెట్టుకో. చెవులో పెట్టుకో. చెవులో పెట్టు, అది ఓపెన్ చేస్తేనే కనెక్ట్ రైట్ అని ఏమైనా ఉందా? ఉంది. ఇది రైట్ పెట్టుకో తొందరగా. ఏమని వచ్చింది? వీటికి కూడా ఛార్జింగ్ పెట్టాలా? అవే చూపి. కాదే బస్సులో పెట్టుకొని పోతారు, పోయినప్పుడు తప్పకుండా ఏం పడదు. గ్రిప్ ఉంది, అట్లనే ఉంటది, కదలరు. పెట్టుకో ఒకసారి పెట్టుకోనంట. పెట్టుకో. వీడేమో చేస్తున్నాడు. పెద్ద బాలీవుడ్ ఎక్కడ వస్తా. ఏంది వస్తుందా? కనెక్ట్ కాలేదురా. మరి కాలేదంటే ఏంటిదట్లాగా ఫుల్ సౌండ్ పెట్టినా, నా ఫేవరెట్ సాంగ్ పెట్టినా. సర్ప్రైజ్ గా ఫీల్ అయినవా? చోటిదా ఇప్పుడు? చోటిది మాట్లాడుతుంది. చోటిదా అగో తీయగానే ఇది ఆగిపోయింది. టచ్ చేసినావు.
తీయగానే ఆగిపోతుంది. ఏ ఈడుంది సెన్సార్. ఎడా ఇంకో ఈడ రెండు కూడా సరిపడ ఎన్నో ఉంది సెన్సార్. పెట్టుకోగానే వచ్చింది ఇట్లా. అంటే చేంజ్ అయిపోయింది పాట. ఇట్లా నొక్కితే ఎట్లనో సంథింగ్ ఉన్నది. ఓకేనా? ఏ చెరొకటి పెట్టుకొని గూగుర్రి. ఏం పెట్టుకుంటా కాదురా, నువ్వు అక్కకి అవసరం అన్నావు. అంటే ఇది మల్టీపర్పసా? సోపు షాన్నే ఉంది, అందుకేనా అక్కకు అవసరం వచ్చేది. అక్కకు అవసరం పొద్దున్న నుంచి చంపుతున్నాడు. డాడీ బయటికి వెళ్ళిండు కదా, డాడీ లేడు. ఇంకా తీస్తారా? ఎట్లుంది? ఓకేనా? ఇంకా దాన్ని ఏమైనా సెట్ చేయాలా? ఎట్లుంది? ఓకే, బాగానే పనిచేస్తుందా? ఓకేనా? నచ్చిందా? ఇక రేపటి నుంచి అవి పెట్టుకొని పోతావేమో. అమ్మో ఫోన్ జాగ్రత్త అమ్మా. మొన్న మీ ఫ్రెండ్ ఫోన్ పోయిందన్నప్పటి నుంచి టెన్షన్ పట్టుకుంది మాకు. ఇది ఉంటే ఫోన్ బయటికి తీయాల్సిన అవసరం లేదు కదా. ఇట్లా దీంతో ఎత్తచ్చు. ఇట్లా తీయగానే ఆగిపోతుంది, పెట్టుకొని వస్తుంది. అంటే ఇప్పుడు కాల్ వచ్చినా వినిపిస్తుందా? బయటికి వినిపేది. ఇదంతా మంచిగా మనకే వినిపిస్తుంది. మీరు మాట్లాడింది ఓకేనా? దీనికి మైక్ కూడా ఉంటుంది మా. 70% ఛార్జింగ్ ఉంది, చూసుకో. అంటే వీటికి కూడా ఛార్జింగ్ పెట్టి ఉంచాలా? 20%. ఇందాక నాకు 70 అని కనిపిస్తుంది. ఓకే ఓకే, పెట్టుకుంటే తెలుస్తుంది. 20% ఉంది, ఛార్జింగ్ పెట్టండి. హగ్గించుకోండి ఒకసారి, ఎప్పుడు తనుకుంటానే ఉంటారు. బిల్డప్ గాడు ఇవన్నీ సెట్ గా వేస్ట్ గా. నాకు సెట్ అసలుకే కాదు. ఇట్ట పెడతాడు. అది ఇంకా గెలుకుంటానే ఉంది, చూడండి. చేసుకొని ఆపరేట్ చేసుకోవాలి. మళ్ళీ రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళేది ఉంది. నా గిఫ్ట్ మీ అందరికి నచ్చినట్లయితే, నీ గిఫ్ట్ ఏం కాదు, డాడీ ఇచ్చింది సర్ప్రైజ్. ఇద్దరు గిఫ్ట్ సర్ప్రైజ్ మా అక్కకి ఇచ్చింది. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నీ సర్ప్రైజ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారు. నచ్చుతుంది అందరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఏ అమ్మో బాయ్ చెప్పు. బాయ్ చెప్పే. చెవిటిది అయిపోయింది ఇది ఇప్పటి నుంచి. ఇంకా డైలీ పెట్టుకొని తిరుగుతుంది. స్టైల్ మోడల్ అంటది. ఓకే బాయ్ బాయ్. ఇంకా నువ్వు చూసుకోదా? ఇంక ఈడ అడక తినేటోడు అయిండు.